అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు తమ్నైల్ చూసే వీడియోలోకి వచ్చారని నేను అనుకుంటున్నా. తమ్నైల్ చూశారు కదా, అనంతపూర్లో క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడి సంబంధించినటువంటి విషయం మీద అబద్ధాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తూ క్రైస్తవుల్ని మ్యానిపులేట్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాన్ పాల్ గురించి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేను ఎందుకన్నానో దీని మీద సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఇప్పుడు నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. కాబట్టి ఈ పర్టికులర్ నాకు ఏదో లైవ్ లింకో ఏదో ఒక వీడియోనో ఎవరో పంపించారు. నిన్న నైట్ వచ్చింది నాకు ఇది. నేను మార్నింగ్ చూశాను, దీని మీద లైవ్ కూడా చేశాను, లైవ్ వీడియో చేశాను. ఇప్పుడు రికార్డెడ్ వీడియో నేను చేస్తున్నాను. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఈ సందర్భాన్ని వివరిస్తా. ఫస్ట్, ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాన్ పాల్ ఎవరైతే పాస్టర్గా చాలామణి అవుతున్నాడో, వీడు ఎక్కడో ఏదో మీటింగ్కి వెళ్ళాడు. అంటే వీడిని పెద్ద పెద్ద మీటింగ్లకి ఏం పిలవరు, పెద్ద బహిరంగ సభలకి సంఘాలకి పిలవరు వీడు ఏదో 10 మంది గ్యాదర్ అయి అక్కడికి వీడిని పిలుచుకున్నారు. నాకు తెలిసి కోనసీమ ప్రాంతం ఏదో అనుకుంటాను, భీమవరం అటువైపు ఎక్కడో అనుకుంటాను. అక్కడికి వీడిని పిలుచుకున్నారు. చిన్న గ్యాదరింగ్ అని ఎందుకంటే నేను ఇన్సల్ట్ చేయట్లా. నేను కూడా 5 మంది 10 మంది మందు వాక్యం చెప్తాను, చెప్పేవాడిని. గతంలో సౌండ్ బాక్సులు, సౌండ్లు, మ్యూజిక్లు ఏవి లేకుండా చెప్పేవాడిని. చిన్న గ్యాదరింగ్ అని ఎందుకన్నానంటే వీడిని పిలిచేది 5 మంది 10 మంది మాత్రమే. పెద్ద గ్యాదరింగ్స్కి, హ్యూజ్ కాంగ్రిగేషన్స్లో వీడిని ప్రసంగం చేయడానికి పిలవరు. ఎందుకంటే వీడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని దాదాపుగా చాలామందికి తెలిసిపోయింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 350 మందిని పాస్ట్ ట్రైనింగ్ ఇచ్చి క్రైస్తవులను విడిచిపెట్టారు. అందులో ఒకడు వీడు. ఎందుకు చెప్తున్నానంటే నేను క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను, అది వేరే కంటెంట్. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఏదో మీటింగ్కి పిలిచారు కదా, ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటి, దానికి వీడు చెప్పిన సమాధానం ఏంటి, అనంతపూర్ ఇష్యూ మీద వీడు ఏమి రాంగ్ లీడ్ చేస్తున్నాడు వాళ్ళని అని దాన్ని నేను మీకు చెప్తాను. ఆ ఫోన్ తీసుకురా, ఫోన్ ఇవ్వు. ఇది వినండి ఒకసారి. ఆ మీటింగ్లో అడుగుతున్నాడు ఒక అతను. రీసెంట్ గా అనంతపురంలో క్రైస్తవుల మీద దాడి చేశారు. అవును. తర్వాత రీసెంట్ గానే ఉండి నియోజకవర్గంలో చాలా క్రిస్టియన్ చర్చెస్ పట్టుబట్టారు. అవును. ప్రతి చిన్న విషయానికి గిచ్చి వీడియోలు చేశారు మీరు. వీటి గురించి ఎందుకని మాట్లాడలేదు? ఓకే, ఇది ప్రశ్న. ఇది ఇతనికి వ్యతిరేకులు కాదు, ఇతనికి అభిమానులు, ఇతన్ని అనుచరులు, ఇతన్ని ఆ మీటింగ్కి పిలిచిన వాళ్ళలో ఒక బ్రదర్ ఇతన్ని అడిగారు. ఆ ప్రశ్నలోనే వీడు ఎలాంటోడు అనేది మనకు అర్థమైపోతుంది. ప్రశ్న ఏంటంటే, అన్న, అనంతపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగింది, ఉండి నియోజకవర్గంలో సంఘాలు పడగొట్టి క్రైస్తవుల మీద దాడి జరిగింది. ప్రతి చిన్న విషయానికి గిచ్చి వీడియోలు చేసే మీరు అక్కడే, అంటే వీని అనుచరుల మాటలని అర్థమవుతుంది వీడు ఎంత పనికి మాలిన వెస్ట్ ఫెలో అనేది. అంటే పని లేని మంగళుడు పిల్లిదల్ల గొరిగాడంట. అట్లాగా ఇతని అనుచరుడే చెప్తున్నాడు అక్కడ. ప్రతి చిన్న విషయాన్ని కూడా గిచ్చి వీడియోలు చేసే వీడు ఎందుకన్నా క్రైస్తవుల్ని కొడుతుంటే నువ్వు వీడియోలు ఎందుకు చేయవు? నువ్వు ప్రతిదానికి వీడియోలు చేస్తావు కదా, నీ బుద్ధి అదే కదా, ఎందుకు నువ్వు స్పందించలేదు అని అడిగితే దానికి వీడి సమాధానం వినండి. అది నాకు వచ్చినటువంటి నెక్స్ట్ మినిటే నా స్టేటస్లోకి వచ్చింది ఆ వీడియో. చూసారు లేదు మరి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు తెలుసు. అది వచ్చిన చూసావా, నా స్టేటస్లో అది వచ్చింది. నంబర్ 2, అది నా ఛానల్లో అప్లోడ్ అయింది. మత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఇదేనేమో అనే టైటిల్ అప్లోడ్ చేశాను. చూసారా, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఇదేనేమో అని అప్లోడ్ చేశాను నేను. మీరు చూడకపోతే నన్ను ఏమంటారు? అంటే దాని గురించి ప్రత్యేకంగా ఏం ప్రస్తావించి వీడియో చేయలేదు కదా. మంచిది. అది వాళ్ళు అడిగిన ప్రశ్న వేరు, వీడు చెప్పిన సమాధానం వేరు. వాళ్ళు అడిగింది ఏంటంటే, ప్రతి చిన్నదానికి అందరినీ గోకుతూ ఉంటావు కదరా జాన్ పాల్గా, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ప్రతి పాస్టర్ని, ప్రతి సేవకుణ్ణి, ప్రతి ఆరాధికుణ్ణి, పాటలు రాసే వాళ్ళని అందరినీ విమర్శిస్తావు, వీడియోలు చేస్తూ కూర్చుంటావు కదా, పని పాట లేని వెధవా.
మరి ఇలాంటి పర్టికులర్ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎందుకు వీడియో చేయలేదంటే వీడు ఏమన్నాడంటే, అది నా నోటీస్కి వచ్చినప్పుడే నేను స్టేటస్ పెట్టుకున్నా, ఆ లింక్ పెట్టి నేను ఇదేనేమో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఇదేనేమో మత స్వేచ్ఛ అంటే అని నేను అప్లోడ్ చేశాను అంటే, దానికి మరలా అతను ఏమని అడుగుతున్నా అంటే, అతను ముందు కూర్చున్నటువంటి వాడు సహోదరుడు ఏమంటున్నాడంటే, అది సరేనన్నా, పర్టికులర్గా మీరు మాట్లాడుతూ ఎందుకు వీడియో చేయలేదు అన్నాడు. కరెక్ట్ పాయింట్, సరైన ప్రశ్న అడిగాడు. దానికి వీడు ఆన్సర్ వినండి. మంచి ప్రశ్న అడిగావు. నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏ పని మీద ఉంటాను, మీకు ఏమైనా ఐడియా ఉందా? అందరికీ తెలుసు కదరా, నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఏ పని మీద ఉంటావు? అందరినీ గిచ్చి అందరినీ గోకుతూ అందరినీ చెలుకుతూ నువ్వు వీడియోలు చేసే పనిలో ఉంటావు పొద్దున్న లేచిందని సాయంకాలం వరకు. అది అందరికీ తెలుసు కదరా. నీకు 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒక ఛానల్ ఏమో దేవుని వాక్యాలు చెప్పడానికి, అదే క్రైస్తవులు నమ్మించడానికి నేను పాస్టర్నని. ఇంకో ఛానల్ ఏమో క్రైస్తవుల్ని సంఘాల నుంచి పాస్టర్ల నుంచి నమ్మకం పోగొట్టి దూరం చేయడానికి. ఈ ఛానల్లో అందరిని గోకుతూ వీడియోలు చేస్తావు కదరా. నీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా పెద్ద ఏంటంటే కంటిన్యూస్గా నిర్విరామముగా సువార్తల్లో వాడబడుతున్నట్టుగా పొద్దున్న సాయంకాలం వరకు ఏం చేస్తావు మీకు తెలుసా? ఏం చేస్తావురా? సేవకులు విమర్శిస్తూ వీడియోలు చేస్తావు, అంతేగాని నీ బతుకు. చెప్పు. ఆ రోజున ఎక్కడున్నా ఐడియా ఉందా? ఇకపోతే ఆ బస్సును పగలగొట్టారు చూసావా, ఆ బస్సును పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టిన ఎస్ఐ ఉన్నాడే, ఆయన మా రాయచోటికి సంబంధించి ఆయన. ఇది వీడు చెప్పినటువంటి అబద్ధం. ఇది ఒరే జాన్ పాల్, ఒరే ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాన్ పాల్గా, నేను కడపలోనే ఉన్నాను, నేను కడపకి షిఫ్ట్ అయిపోయాను. నువ్వు ఉండేది కూడా కడప నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెలో ఉంటావు. నేను కడప టౌన్లో ఉన్నాను, ప్రకాష్ నగర్లో నేను ఉంటాను. ఇక్కడి నుంచే వీడియో లైవ్ మాట్లాడాను. అర్థమవుతుందా? నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారా, నువ్వు నిజంగా నువ్వు కడుపుకు తినేది భోజనమే అయితే, పెంట కాకపోతే, నువ్వు ఇప్పుడు చెప్తున్నావే అబద్ధాన్ని నిజం చేసి చెప్తున్నావే ఏంట్రా? బస్సుని పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టిన ఎస్ఐ నా రాయచోట్లో ఉన్నాడు ఒకప్పుడు అని చెప్తున్నావరా? బస్సును పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టాడు ఎస్ఐ. ఎవడు చెప్పాడరా నీకు? ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకురా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనకేసుకుని వస్తున్నావు? ఎందుకురా దాడి చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు? అబద్ధం చెప్పి నీ ముందు కూర్చున్న వాళ్ళని ఎందుకురా మభ్య పెడుతున్నావు? ఒరే జాన్ పాల్గా, అక్కడ బస్సు మీద దాడి చేసి సువార్థికుల కాలర్లు పట్టుకొని జై శ్రీరామ్ చెప్పమని బలవంతము చేసి, కర్రలు విసిరి, ఇంత పెద్ద రాళ్ళు బస్సులో విసిరి అద్దాల బద్దలు కొట్టి, వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిల్ని చింపి, చివరికి అది కూడా సరిపోక పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. పెట్రోల్ కూడా పోసారు, నిప్పు ఒకటి అంటించాల. ఇలాంటి వాళ్ళని వెనకేసుకుని వస్తున్నవే. ఎస్ఐ వాళ్ళని పగలగొట్టాడంట. ఇది అబద్ధం. అరే జాన్ పాల్గా, ఎందుకు అబద్ధం చెప్పావురా? ఎందుకు అబద్ధం చెప్తున్నావురా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనకేసుకుని వస్తున్నావు, ఎందుకు అబద్ధం చెప్పావు? కంటిన్యూ చేస్తా. ఇంకోసారి చెప్పనా? ఆ పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపల మూయించినటువంటి ఆయన మా రాయచోటికి సంబంధించినటువంటి ఆయన. మొన్న డిస్కషన్ జరిగింది. మొన్ననే డిస్కషన్ అయిందరా బాబు నీకు? ఎవరితో డిస్కషన్ అయిందిరా నీకు? ఎస్ఐ గారితో డిస్కషన్ అయిందా? ఆ బస్సుని పగలగొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి మూయించిన ఎస్ఐ మాకు తెలిసినోడు. మన డిస్కషన్ అయింది. అబద్ధాలు కాదరా? ఒరే అనంతపురికి వెళ్ళింది నేనురా, ఆ పాస్టర్లతో ఆ వాహనంలో స్వార్థకి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడింది నేనురా, అనంతపూర్ సిఐతో ఎస్పీతో మాట్లాడింది, ఆ ఫోటోలు కూడా పెట్టాను కదరా, వెళ్ళింది నేనురా. వాళ్ళ మీద అసలు ఎఫ్ఐఆర్ ఊరికే తాత్కాలికంగా స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి బలహీనమైన ఐపీసీ సెక్షన్ కేసులు పెట్టి వాళ్ళని పంపించేస్తే కొట్టారు అని అబద్ధం ఆడుతున్నావు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు అని అబద్ధం ఆడుతున్నావు, వాళ్ళని జైల్లో పెట్టారు అని అబద్ధం ఆడుతున్నావు. ఇన్ని అబద్ధం ఆడిన నిన్ను ఏ చెప్పుతో కొడితే నీకు బుద్ధి వస్తుందిరా జాన్ పాల్గా? అరే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఏ చెప్పుతో కొడితే నీకు సరైన బుద్ధి వస్తా నాకు చెప్తే ఆ చెప్పే తీసుకొస్తారా నేను నిన్ను కొట్టడానికి? తల నుంచి అరికాల వరకు కొట్టాల నిన్ను చెప్పులతో, అన్ని దెబ్బలు కొట్టాల చెప్పులతో నిన్ను. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు రా నువ్వు చేసేది? అరే నువ్వు పెంటలాంటోడివిరా. నీ మీద నేను ఎన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదంటే, రోడ్డు మీద పెంట కనపడితే అబ్బో మన కాళ్ళకు అంటుకుంటుందేమో దూరం వెళ్ళిపోతాం. అప్పుడు పెంట ఏమనుకుంటుంది తెలుసా? నాకెంత గౌరవం ఇస్తున్నారో వీళ్ళు, నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు.
నేనంటే భయం అనుకుంటుంది పెంట. నువ్వు కూడా అదే రోయి, నువ్వు కూడా అదే కేటగిరీ. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, చాలామంది నాకు ఫోన్ చేస్తారు, ఎందుకండి పెంట మీద రాయేస్తే మన మీదనే పడుతుందండి అని చాలామంది చెప్తారు నాకు. ఎవరైనా వీడియోలు నీ మీద చేస్తే నేను అదే చెప్తా, వాడి గురించి ఎందుకండి, వాడు పెంట అండి, రాయేస్తే మన మీద చిట్లు పడిద్ది, వాడికి ఎంత దూరం అంటే అంత మంచిది అంటాను నేను. కానీ ఎందుకు చేస్తున్నానంటే పర్టికులర్ అనంతపూర్ ఇష్యూలో నేను ఇప్పుడు ఏ అనంతపూర్ ఇష్యూ కోసం అయితే పోరాడుతున్నానో ఈ ఇష్యూని నువ్వు మ్యానిపులేట్ చేస్తూ లేని పోనివి కల్పిస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి శిక్ష పడింది, లోపల పెట్టేశారు, వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళని కొట్టారని అబద్ధాలు చెప్తున్నావే. ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి చేస్తున్నానరా నేను. లేదంటే పెంటగా నీ మీద నేను రాయి వేయండిరా నేను. నీ అంత దరిద్రుడు, నీచ నికృష్టుడు, పెంటలాంటోడు ఎవడు ఉండడురా, ఎవడు ఉండడు. నీ మీద గౌరవం అనుకుంటావేమో, అందరికీ భయం అనుకుంటావేమో. భయం కాదు రోయ్. జాన్ పాల్తో పెట్టుకోవద్దు అంటావు కదా, ఎందుకు పెట్టుకోరు తెలుసా? నీతో పెంటరా నువ్వు. నీ మీద రాయేస్తే మా మీద పడిద్ది కాబట్టి నీ జోలికి ఎవరు రా. అర్థమైందా? వాళ్ళని కొట్టారా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారా, వాళ్ళని లోపల పెట్టారా, నువ్వు డిస్కస్ చేసావా ఎస్ఐ గారితో? ప్రూవ్ చేయరా. రే నీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, నీ కాళ్ళు పట్టుకుంటారా నేను బాంచర్, నీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు కనుక వాళ్ళని కొట్టి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టినట్టుగా నిరూపిస్తే నీ కాళ్ళు పట్టుకుంటారు, బహిరంగంగా నీ కాళ్ళు పట్టుకుంటా నేను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీకు తెలుసు. పాపం నీ ముందు కూర్చున్నారే, నేను మీటింగ్ పిలిచిన వాళ్ళు కొంతమంది, వాళ్ళకి తెలియదురా నువ్వు అబద్ధం ఆడుతుంది. నువ్వేం చెప్తే అది నిజం అనుకుంటారు నీ ప్రజలు వాళ్ళు. నువ్వు ఏది మాట్లాడితే అదే. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత వెకిలి నవ్వుతావే, రాక్షస నవ్వుతావే. ఆ నవ్వు చూస్తే చిన్నపిల్లడు ఉచ్చ కూడా పోసుకోడరా నీ నవ్వు చూస్తే. అది ఆ దరిద్రం అంతా, ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నీ ముఖంలోనే తాండవం ఆడుతుంటుంది. అది ఏంటో నాకు అర్థం కదా. అది నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పావురా జాన్ పాల్గా, నాకు అర్థం కాల. ఎందుకు అబద్ధం ఆడావు? ఇది నా ప్రశ్న. అనంతపూర్ ఇష్యూలో మేము ఫైట్ చేస్తుంటే న్యాయం కావాలి. ఎందుకు న్యాయం కావాలంటున్నాం? మళ్ళీ చాలా ఉంది వీడియో, ఇది నేను రేపు మాట్లాడతారో, నాకు అంత టైం లేదు పెంటగారి గురించి మాట్లాడి, కంటెంటే మాట్లాడుతున్నా. అనంతపూర్లో ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇంకా ఏముంది మాట్లాడడానికి? ప్రభుత్వం చర్య తీసుకుంది, పోలీసు వాళ్ళు చర్య తీసుకున్నారు. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావురా? పోలీసు వాళ్ళు చర్య తీసుకోలేదు రోయ్, వదిలేశారు వాళ్ళని వదిలేస్తే 2 తిట్లు తిట్టి వాళ్ళు మళ్ళీ ఫేస్బుక్లో ఏమైనా పెట్టారు తెలుసా పోస్టు, ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలు మాకు క్రైస్తవుల్ని చంపటానికైనా వెనకాడమని కూడా పెట్టారా. అది కూడా పెట్టాను నేను యూట్యూబ్లో. వాళ్ళని గవర్నమెంట్ శిక్షించిందని, పోలీసులు కొట్టారని, క్రిమినల్ కేసులు పెట్టారని, లోపల మూసేశారని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నాకు సమాధానం చెప్పరా. నువ్వు నిజంగా మనిషివే అయితే, పందివి కాదు అంటే, నువ్వు కడుపుకు తినేది అన్నమే అయితే, పెంట కాదు అయితే నువ్వు నిరూపించరా. నువ్వు చెప్పిన ఈ అబద్ధాలను నిజాలుగా చెప్తున్నావే, ఇవి నిజాలను నిరూపిస్తే బహిరంగంగా నీ కాళ్ళు పట్టుకుంటారా. నేను ఉండేది కడపలోనే, రా నువ్వు నా ఇంటికి వస్తావా, నేను నీ ఇంటికి వస్తా, లైవ్ పెట్టుకో, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు చెప్పింది అబద్ధం అని నేను నిరూపిస్తారు. నిరూపించదేంట్రా? అబద్ధమే, అందరికీ తెలిసింది అబద్ధమే. ఎందుకు నీ ముందున్న వాళ్ళకి అబద్ధం చెప్తున్నావు? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అంటే వాళ్ళని పాపం ఎలా నువ్వు చేసావు తెలుసా? అంత అయిపోయిందండి, అరెస్ట్ చేసేసారు, వాళ్ళ మీద అవినయ దర్శనం అనవసరంగా ఇష్యూ చేస్తున్నాడు అని క్రియేట్ చేస్తున్నావు. ఉండి నియోజకవర్గం చర్చిల్ని కూలగొట్టారా, మరి దాని మీద ఎందుకు వీడియో చేయలేదురా నువ్వు? నిన్ను నిజంగా రా, నిన్ను ఏం చేయాలంటారా నిన్ను? ఇంకా ఎక్కువ వీడియో ప్రొలాంగ్ చేయటం నాకు టైం లేదు కానీ నేను ముగిస్తున్నా. క్రైస్తవులారా, ఆర్ఎస్ఎస్ కుక్క వీడు జాన్ పాల్ గాడు, జాగ్రత్త, జరా జాగ్రత్త వీడితో, తస్మాత్ జాగ్రత్త. వీడు మహాభయంకరుడు. క్రైస్తవ సంఘాల్ని నాశనం చేయటానికి సేవకులందరూ అబద్ధం. నన్ను నమ్మండి, అందరూ చెప్పేది వాక్యం కాదు, నేను చెప్పేది వాక్యం. ఎవరు పాడేది పాటలు కాదు, నేను పాడేవే పాటలు. ఎవరు చేసేది ఆరాధన కాదు, నా ఆరాధనే కరెక్ట్ అని చివరికి వీడే యేసుప్రభుగా ప్రకటించుకునే ప్రమాదం కూడా ఉంది. వీడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎంత వెనకేసుకుని వస్తూ, ఎందుకంటే వాళ్ళు చెప్పారు వీడికి, అరే అందరు ఒకవైపు, నువ్వు ఒక్కడ ఒకవైపు ఉంటావు కదా, అది నమ్మించావు కదా జనాల్ని, క్రైస్తవులను కొంతమందిని. నువ్వేం చెప్తారు నమ్ముతారా? వాడు అభినయ దర్శనుడు ఒకడు పోరాడుతున్నాడు, అనంతపూర్కి వెళ్ళి ధర్నా చేస్తున్నాడు రేపు 19వ తారీఖున. నువ్వు లేదు, ఆల్రెడీ వాళ్ళకి శిక్ష పడిపోయింది, కొట్టారు వాళ్ళని,
క్రిమినల్ కేసులు పెట్టేశారు, చట్టం యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ అని చెప్పురా, కొంతమంది నన్ను నమ్మించరా నువ్వు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీనికి అప్పచెప్పారు డ్యూటీ. అందుకు వీడు చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కుక్క వీడు, ఆర్ఎస్ఎస్ కుక్క జాన్ పాల్. దీన్ని వీడు ఎంత మ్యానిపులేట్ చేసి ఈ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను, కొంచెం ముక్క పెడతాను, చూడండి. ఖచ్చితంగా చూసి వీనికి తగిన బుద్ధి చెప్తా. నేను కడపలోనే ఉంటా, వీడు కడపలోనే ఉంటాడు, పల్లెటూరులో. వీన్ని అభినయ్ దర్శన్ జుట్టు పట్టుకొని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడం పక్కా. అది ఎప్పుడో ఏంటని నాకు తెలియదు. వీడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నేను కేసుకుని వేస్తే మాత్రం ఖచ్చితంగా అంతా విన్నాయి, ఖచ్చితంగా అంతా. నాకు 500 రూపాయలు డీజిల్ వేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను, ఖచ్చితంగా అంత. రోయ్, నువ్వు సేవకులు విమర్శిస్తున్నావు, క్రైస్తవ్యాల్ని చెడగొడుతున్నావు, నీకంటూ ఒక సమూహాన్ని రెడీ చేసుకున్నావు, చివరికి డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనకేసుకుని వస్తున్నావు. ఈరోజు నిన్ను కొట్టేటోడు లేక, నీ మీద కేసులు పెట్టేటోడు లేక, నీ భరతం పడతా ఖచ్చితంగా. నీకు టైం వచ్చిన దగ్గరికి నీ పని పడతా. నువ్వు నిజంగా చెప్పానుగా, ఛాలెంజ్ ఇచ్చాను కదా, ప్రూవ్ చేసుకో. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజమే, అభినయ్ దర్శన్ చెప్పేదే అబద్ధం అని ప్రూవ్ చేసుకో. నీ కాలు పట్టుకుంటా బహిరంగంగా లైవ్ వీడియోలో. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నువ్వు చెప్పింది అబద్ధమని నీకు తెలుసు. నీ ముందున్న కూర్చున్న వాళ్ళకి తెలీదు. ఆన్సర్ చెయ్యి, రిప్లై ఇవ్వో, ఎదురు చూస్తుంటా నీ కౌంటర్ కోసం.